నానమ్మన్రా. అమ్మమ్మని అమ్మమ్మని ఓకన్నా. ఏంటో యమ్ముడు తప్పు చేసింది. హ్యాపీగా కన్నతల్లిని అనుకుని ఆ రాజేశ్వరికి ఏదో మాయమటలు చెప్పుంటే పోయేది. అనుకోకుండా ఇన్ని నాటకాలాడి చివరికి కన్నపెట్టి ఎవరో తెలియకుండా చేసుకుంది. బాత్రూమ్ గడేసిందేటి? పాప అవునో కాదో అనవసరం. అమ్మడు మాత్రం కాసేపు ఎత్తుకుని ఆడిస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకోదాన్ని తీసుకెళ్ళచ్చు. ఏంటే వీడినెత్తుకొని తిరుగుతున్నావు? ఇది ఆడు కదమ్మడు, అక్షర్ కూతురు. అవునమ్మడు, హాస్పిటల్లో మార్చినట్టు ఇప్పుడు కూడా మార్చేశా. మన వాణ్ణి అక్కడ పెట్టి దీన్ని తీసుకొచ్చా. కాసేపు ఆడుకో. భలే ముద్దొస్తుంది కదూ. ఇది నా కూతురే అయింటుంది కదూ. ఏంటి ఏం మాట్లాడు? సర్లే, మన పాప అవునో కాదో చూద్దాము. అచిచిచి రాజేశ్వరి, నువ్వు నా కూతురువేనే, అందుకే మా అత్తయ్య పేరు పెట్టుకున్నాను. రామకోటేకి కింద పింక్ డైపర్ వేశానే, తెలిసిపోతుందేమోనే. వాళ్ళు గుర్తుపట్టేస్తే తొక్కలే, ఏం కాదులే. ఓంటమ్మడు, నేన్రా మీ అమ్మని. ఓలోలోలో అమ్మా అమ్మా అమ్మా. ఒసేయ్, అదవునా కాదోనే? సర్లేవే, ఇది కాకపోతే ఇంకోతి. రేపు దాన్ని కూడా తెచ్చిపెట్టు, దాంతో కాసేపు ఆడుకుంటానే. చిచ్చి చెడు చెడు చెడు. ఓటమ్మా, ఏం కావాలి నీకు? నాన్న కావాలా? వస్తారమ్మా, వస్తారు. నాన్న చెల్లాడు కదా, వచ్చేటప్పుడు మీ ఇద్దరికి బోలెడన్ని బొమ్మలు కొనుక్కొస్తాడు. సరేనా? సరేనా? చిచ్చి చిచ్చి. ఓటమ్మా. ఏంటే తింగరదానా, ఏదో మురిసిపోతున్నావు? నిజంగా దడుచుకున్నా లేక ఎంత భయం వేసిందో తెలుసా? ఎందుకక్క భయం? అదే నీకు పెద్దరికం అంటుకట్టిందిగా, ఇంకేంటి రెచ్చిపో. అది కష్టం లేక, అది పుట్టుకతో రావాలి, లేదంటే పిచ్చి కోపమైనా రావాలి. రేఖలా 24 గంటలు టెంపర్గా ఉండలేము. తింగర్ దానిలో మాత్రం ఉంటావే. ఏంటమ్మా, మీ అమ్మని తిడుతున్నానా అలా కోపంగా చూస్తున్నారా? అలా చూడొద్దమ్మా, పిన్నిని కదా. మీరు మాత్రం మీ అమ్మలాగా సాఫ్ట్ గా ఉండకూడదు. అతి మంచితనంగా మాత్రం తయారవ్వకండి. మీ అమ్మని కాపాడినట్టు మిమ్మల్ని కాపాడడానికి అప్పటి వరకు నేను ఉంటానో లేదో. లేక ఏంటా పిచ్చి మాటలు? నీకేమైనా పిచ్చా? నోటికి ఏమొస్తుంది మాట్లాడటమేనా? ఇంకోసారి అలా అన్నావంటే బాగుండదు. ఓకే మేడం, ఓకే. ఇంకోసారి ఎప్పుడు అలా అన్ను, ఓకేనా? అయినా ఇంత చిన్న విషయానికి అంత ఎమోషన్ అయిపోతావేంటక్క? లైట్ తీసుకో. తీసుకుంటా మీ మొగుడు పెళ్ళాలిద్దరికి ప్రతిదీ జోక్ అయిపోయింది. ఏంటి తోడికోడళ్ళిద్దరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు? ఏం లేదత్తయ్య, లేకేదో పిచ్చివాగుడు వాగుతుంటేను. బంగారు అక్షర, ఏంటత్తయ్య? పిల్లలకు ఆముదం పట్టించావా? లేదత్తయ్య. ఏంటమ్మా
మర్చిపోతే ఎలా చెప్పు? మీరంటే స్టైల్ కోసం తలకి నూనె పెట్టుకోరు, వేళ్ళకు కూడా నూనె పెట్టకపోతే ఎలా చెప్పు? అయ్యో నాన్నే ఏడవకూడదమ్మా, బంగారు బంగారు తల్లి, పిచ్చి తల్లి, చిచ్చి చిచ్చి. ఎందుకు? సరే సరే సరే. చూడు, నాప్కిన్ మొత్తం తడిచిపోయింది. చూసుకోపోతే ఎలాగమ్మా? క్లీన్ చేయాలి కదా, అందుకే ఏడుస్తున్నట్టుంది. అయ్యో ఏడవకు తల్లి, బంగారు తల్లి. చూసారా అత్తయ్య, దీనికి మీరంటే ఎంత ప్రేమో, అందుకే మీరు ఎత్తుకోగానే తడిపేసింది. తడిపేసిందా? అమ్ముడు, ఇప్పుడు వాళ్ళు టైర్ మారుతారే. ఇప్పుడు నా జాతకం మారిపోద్ది. నువ్వేలాగైనా కాపాడవే. నన్నేం చేయమంటావే? నేనేమైనా తీసుకురమ్మన్నానా? అమ్ముడు, అలానకే నా గుండె పుట్టు వచ్చేలా ఉంది. నీకు కాదే, నువ్వు చేసిన పనికి నాకొస్తుంది గుండెపోటు. అందుకే కదా అమ్ముడు, నీకోసమే కదా ఇదంతా చేశాను. ఏమో, నా కోసమో నీ ఏసీ కోసమో. వేసియా పాడో, బతుకుంటే ఏ చెట్టు కింద బతుకుతాను. ముద్రాడు కాపాడవే. అబ్బా సర్లే, నువ్వు వెళ్ళి ఈ పాపని ఆ రాజేశ్వరికి ఇచ్చిరా. దీనెందుకు? తొక్కుల ప్రశ్నలు లేకు, చెప్పింది చెయ్యి. అలాగే రావే. ఏయ్, ఏంటే వేగి అంటున్నావు? ఒకవేళ ఇదే నా కూతురైతే? తప్పైపోయిందే. రా బంగారం, రా బుజ్జికన్నా. జాగ్రత్తగా తీసుకెళ్ళవే. ఇదంతా రేఖ పనేనమ్మా. బాబుని ఇక్కడుంచి పాపని తీసుకెళ్ళి ఉంటుంది. లేక నువ్వు దాని రూమ్ లో వెతుకు. అలాగే అత్తయ్య. అత్తయ్య, నాకు భయంగా ఉంది అత్తయ్య. నువ్వు కంగారు పడకమ్మా. అదేం చేస్తుందని టెన్షన్ గా ఉంది. ఏమీ కాదు, నువ్వురా. ఆయనకి ఫోన్ చేద్దాం అత్తయ్య. ఏమీ కాదమ్మా, నువ్వు రా అమ్మా, టెన్షన్ పడకు. నువ్వు కంగారు పడకమ్మా, నేను చూసుకుంటానుగా, నువ్వు ఏడకు. అత్తయ్య, రేఖ రూమ్ లో లేదు. లేదా? అయిపోయింది అత్తయ్య. అక్క ఊరుకోక్క ప్లీజ్. అప్పటికి మీరు చెప్తూనే ఉన్నారు జాగ్రత్తగా ఉండమని. నేనే పాపిష్టి దాన్ని వాళ్ళని వదిలేసి కిందకు వచ్చాను. లేక చెంచు కూడా లేదా? ఇద్దరు లేరత్తయ్య. నువ్వు అక్షరం జాగ్రత్తగా చూస్తూ. అక్క ఏం కాదు, ఊరుకోక్క. అక్క పాప లేక లేక నాకేదో భయంగా ఉంది. లేక అది నా పాపని ఏం చేస్తుందని భయంగా ఉంది. అలా ఏం కాదక్క, అత్తయ్య చూసుకుంటారు కదా. నువ్వు పద. ఊరుకోక్క, కూర్చో. ఎక్కడున్నావమ్మా? అక్క అక్క ప్లీజ్ ఊరుకుంటావా? రేయ్ వెదవా, మీ అమ్మ నా బిడ్డను తీసుకెళ్ళిందిరా. ఇంకా ఎందుకు ఏడుస్తావు? నోర్మై. రేయ్ నోర్మై మన్నానా? నోర్మై. అక్క పాపం పసిపిల్లాడు, వాడేం చేశాడు చెప్పు. ఊరుకో. లేక వీడు నా ఎదురుగా ఉంచొద్దు. లేక వీడమ్మ మీద కోపం వీడి మీద చూపిస్తానేమన్నా భయంగా ఉంది. తీసుకెళ్ళిపో. వీడిని చూస్తుంటేనే నాకు చాలా కోపంగా ఉంది. సరే అక్క, నేను తీసుకెళ్తాను. నువ్వేడు పాపు. ఊరుకో అక్క. ఎక్కడికి తీసుకెళ్ళిందో నా పాపని. ఊరుకో అక్క. మాట విను. పాపకి కాదు, నేను చెప్తున్నాను. రేఖ, రేఖ, ఏయ్ రేఖ, అక్క, అక్క, అక్క. ఎక్కడికి వెళ్ళింది? పాప ఎక్కడా? పాపను ఎక్కడ దాచావు? పాప సంగతి తర్వాత. పాపను ఎక్కడ దాచారా ముందు అది చెప్పండి. ఒసే రేఖ, ఏ రేఖ, నా బిడ్డనేం చేశావే? అదే నేను అడుగుతున్నానే. చెప్పండి, నా బిడ్డని ఏం చేశారు? వాడు కనపడకపోతే మా అమ్మ తీసుకెళ్ళిందేమో అనుకున్నాను. నేను బయటికెళ్ళి చూశాను.
ఇదిగో నా చేతిలో కూడా లేడు. చెప్పండి, నా బాబుని ఏం చేశారు? యదవ నాటకాలు కట్టిపెట్టు, చంపేస్తాను. నీ కొడుకుని మా దగ్గర పెట్టి పాప తీసుకెళ్లి నాటకాలు అంటున్నావా? ఏంటి, నా బాబు మీ దగ్గర ఉన్నాడా? అవునే, అన్నీ తెలిసి నాటకాలు ఆడకు. శభాష్, బాగుంది మీ రివర్స్ డ్రామా. ఏనానా ఏం బంగారం బాగుందా ఇల్లంతా? ఏమైంది జగదీశ్వరి? నువ్వెక్కడికి వెళ్ళావక్క? నేనెక్కడికి వెళ్ళాను? మా నాన్న తీసుకుని పైకి వెళ్ళాను. నీ చేతిలో ఉంది నా కొడుకు కాదత్తయ్యా, దాని కూతురు. నా కొడుకు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజమత్తయ్యా, నా కొడుకుని దొంగతనంగా వీళ్ళు తీసుకొని ఏదో చెయ్యాలని చూశారు. ఆ ప్లాన్ కుదిరినట్టు లేదు. రేఖ, నోటికొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాల్తాయి. ఎందుకు రాల్తాయండి? ఆ? నా కొడుకుని మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అది చెప్పండి ముందు నాకు. నీ కొడుకుని తీసుకెళ్లే కర్మ నాకేం పట్టలేదు. ఇదిగో తీసుకో. ఇప్పుడు ఇటీ అమ్మడు. ఇదిగో అమ్మా, అనవసరంగా మా నాన్నని కొని అరగంట సేపు ఎత్తుకున్నాను. చీరంతా నలిగిపోయింది. నాన్న, నీకు ఇంకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి. చెంచు! చూడండి, ఏదో ఒక కారణం చేత అందరూ గొడవలు పడ్డం మానుకోండి. ఇక్కడ ఎవరు అంత రాక్షసులు లేరు. రేఖ, నీకు కూడా ఏదో పొరపాటును తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు నేను పొరపాటు పడలా? రేపు నామకరణ ఉత్సవం ఉంది, అందరూ రెడీ అవ్వండి. జగదీశ్వరి, చెప్పక్క. వీళ్ళ గొడవలు ఎప్పుడు ఉండేయే కానీ మనం అలా బయటికి వెళ్ళొద్దాంరా, చాలా పనులున్నాయి. జగదీశ్వరి, ఏమీ లేదక్క, రేపందరినీ రెడీగా ఉండమన్నావు కదా, ఇప్పటి నుంచే దీన్ని రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా దీన్ని రెడీ చేస్తేనే ఫంక్షన్ బాగా జరుగుతుంది. నువ్వు రావే, ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఇదిగో రామచంద్రం, ఏ ఇంట్లో జరగవు కానీ మా ఇంట్లో మాత్రం నెలకి 4 ఫంక్షన్లు జరుగుతాయి. ప్రతిసారి కొత్తేనా? నేను చెప్పిన లిస్టులో ఏ ఒక్కటి తగినా డబ్బులు ఇవ్వను, జాగ్రత్త. రాజేశ్వరి, నేను ఓ మాట చెప్తాను, వింటావా? ఏంటి? మీ నాన్న నీకు మనవడి రూపంలో వచ్చాడు, కాదనను. మరి ఇంకేంటి? అది కాదు రాజేశ్వరి, మన సుధపోయి పట్టుమని నెల కూడా కాలేదు. అప్పుడే మళ్ళీ ఈ ఫంక్షన్ ఆడావిడి అంతా ఎందుకు? జగదీశ్వరి వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పుడు పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి ఇంత హంగామా అవసరమా చెప్పు? అదేంటి బావగారు అలా అంటారు? ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ చాలా ఘనంగా చేయాలి. అదిగా జగదీశ్వరి, సుధపోయి నెల కూడా కాలేదు, ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటున్నారు మీ బావగారు. పెద్దమ్మా, సుధ తను చనిపోయిందన్న సంగతే మనకు చెప్పొద్దని లేఖకి లెటర్లో రాసింది. ఎందుకు రాసింది? మనం సంతోషంగా ఉండాలనే కదా. అంటే మనం బాధపడితే సుధ ఆత్మ క్షోభిస్తుందే కానీ ఆనందించదు పెద్దమ్మా. అందుకే దాని ఆత్మ శాంతించాలంటే మనం ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా ఉండాలంటే ఈ ఫంక్షన్ నువ్వు అనుకున్నట్టే గ్రాండ్గా చేద్దాం. ఏమంటావు పెదనాన్న? నువ్వింత చెప్పాక నేను కాదంటానురా. అలాగే చేద్దాం. కానీ అమ్మా, దివాకరం రా. నమస్తే అమ్మా. రా దివాకరం. ఎవరు పెద్దమ్మా? వీడియోగ్రాఫర్ శ్రీరామ్. ఫంక్షన్లో మా నాన్నగారిని స్పెషల్గా గ్రాండ్గా చూపించాలని పిలిపించాను. ఫంక్షన్లో రామకోటయ్య గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కనిపించకూడదు, సరేనా?
చూస్తూ ఉండండమ్మా. అసలు వీడియో తీస్తే అసలు రామకోటయ్య గారికి దిష్టి తగిలేలా చూపిస్తా. నాకు వదిలేండమ్మా, నేను చూసుకుంటాను. అప్పుడప్పుడు మా ఫేసులు కూడా చూపించు రాజా. చూద్దాం. చూద్దామా అంటే తీవా ఏంట్రా? షార్ట్ డిమాండ్ బట్టి చూపిస్తాను. ఏమైనా పెద్ద పిసి శ్రీరామ్ అనుకుంటున్నావా? సర్లే, చెప్తున్నారుగా, తీస్తాలే. ఇంకొకసారి చెప్తున్నాను దివాకరం, నువ్వు మాత్రం రామకోటయ్య గారిని తప్ప మరెవ్వరిని తీయొద్దు. సాయంత్రం నా ప్రతిభ చూస్తారుగా అమ్మా మీరు. వస్తా మరి. మంచిది. ఊరుకోనన్నా. ఇవాళ నీకు పేర్లు పెట్టి ఉయ్యాల వేస్తున్నారా? అవును లేఖ, దీనికి అత్తయ్య పేరు పెట్టారు. మరి దీని పేరు ఏమనుకుంటారో నీకేమైనా తెలుసా? ఓ, మీ అమ్మ పేరు పెట్టుకో అక్క. నేను చాలా ఫ్రెండ్లీగా ఉన్నానక్క. ఎందుకు అలా ఊరికే గింజుకుంటావు? రేఖ, నాన్నగారిని కాసేపు పెట్టుకో. జాగ్రత్త. లేదు లేదు లేదు, అదిగో అమ్మా. అమ్మని చూడు, అటుంది అమ్మా. చూడు, ఇదిగో లేఖ, పిన్ని. పిన్నికి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అదిగో నిన్ను చూసి హాయ్ నవ్వుతున్నాడు. రా, ఏం చేస్తున్నావు? నాన్నగారిని పట్టుకుని రాయంటే పోనీలే అత్తయ్య. డెడెడే. ఇటు ఇవ్వు. అత్తయ్య, ఇలా పసిపిల్లల్ని గారు గీరు అనడం నా వల్ల కాదు. అయినా పేరు పెట్టుకున్నప్పుడు అన్నిటికీ సిద్ధపడాలి. లేఖ, అక్షర, ఇలా రండమ్మా. వస్తున్నాం అత్తయ్య. దీని కొంప ఇదే ముంచుకుంటుంది. చూసావు కదా, నువ్వెంత మంచిగా మాట్లాడినా నీ బిడ్డని నీ చేతికి ఇవ్వరమాళ్ళు. నీళ్ళిచ్చినా ఆవిడివ్వనివ్వదు. దీనంతటికీ కారణం నువ్వు కదే. వాళ్ళిద్దరితో మంచిగా మాట్లాడటానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నా పాప ఎవరో గుర్తు పెట్టుకుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదే.